అక్రమ వలసల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపన్నులను మాత్రం అమెరికాకు ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నారు. గోల్డ్ కార్డు వీసాలను తీసుకురానున్నట్లు తెలిపారు. గోల్డ్ కార్డుతో పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో $5 మిలియన్ పెట్టుబడి పెట్టేవారికి ఈ గోల్డ్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో మరింత ధనవంతులవుతారని, విజయాలు సాధిస్తారని తెలిపారు. గోల్డ్ కార్డు పొందిన వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారని, ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తారని అన్నారు. ఇది చాలా విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ ఓవల్ ఆఫీస్లో మీడియాకు వెల్లడించారు. ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు 1 కోటి మందికి గోల్డ్ కార్డు విక్రయించాలని ట్రంప్ భావిస్తున్నారు. మరో 2 వారాల్లో EB-5 వీసాలను గోల్డ్ కార్డులతో భర్తీ చేయనున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ తెలిపారు. గోల్డ్ కార్డ్ అంటే గ్రీన్ కార్డేనని, ఇది అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పిస్తుందని వెల్లడించారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.